రాజన్న రాజ్యం జగనన్నతోనే సాధ్యమని ప్రజలంతా ఎదురు చూస్తున్నారన్నారు గుంటూరు జిల్లా రేపల్లె వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మోపిదేవి వెంకటరమణ. గెలుపు గుర్రాలకే వైఎస్ జగన్ టికెట్లు ప్రకటించారన్నారు. చంద్రబాబుల పారిశ్రామికవేత్తలు బడాబాబులకు టికెట్లు ఇవ్వకుండా బడుగు బలహీన వర్గాలు సామాన్య కార్యకర్తలకే సీట్లు కేటాయించారన్నారు. జనబలానికి ధనబలానికి మధ్య జరుగుతున్న సంగ్రామంలో వైఎస్ఆర్సీపీ విజయం ఖాయమని చెబుతున్న మోపిదేవి వెంకటరమణతో మా కరెస్పాండెంట్ రమేష్ ఫేస్ టు ఫేస్. అభ్యర్థులను ప్రకటించడంతో ఇక అభ్యర్థులంతా కూడా ప్రచారంలో నిమగ్నమైనారు. మనం చూడొచ్చు, గుంటూరు జిల్లా రేపల్లెలో ఉన్నాం. రేపల్లెలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మోపిదేవి వెంకటరమణ ప్రచారం ప్రారంభించారు. చెప్పండి, కొద్దిసేపటి క్రితమే మీరు మాట్లాడడం జరిగింది, ఏదో బడా బాబులకు పారిశ్రామికవేత్తలకు కాకుండా బీసీలకే టికెట్లు కేటాయించారు. ఈ టికెట్లపై మీ అభిప్రాయం? గత కొంతకాలం నుంచి మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు రాజకీయ వ్యవస్థను మొత్తం కూడా భ్రష్టు పట్టించి రాజకీయం అంటే వ్యాపారమయం చేసి డబ్బు సంపాదనే ప్రధానమైనటువంటి ఎజెండాగా తీసుకెళ్లినటువంటి పరిస్థితులు, ఆయన నిర్ణయాలు, ఆయన అభ్యర్థుల యొక్క సెలక్షన్స్ కానివ్వండి, ఏవైనా కూడాను ఇవాళ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ ఎన్నికల్లో పారిశ్రామికవేత్తలకు డబ్బున్న వాళ్ళకి అగ్రస్థానం. ఆయన తీసుకున్న నిర్ణయాలు ప్రతిదీ కూడాను బడాబాబులకు డబ్బున్న మహారాజులకు ఉపయోగపడేటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, కానీ పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి నిర్ణయాలు ఇవి కూడా తీసుకోలేని పరిస్థితులు. ముందు 2014 ఎన్నికల్లో ఆయన ఇచ్చిన వాగ్దానాలు కానీ, ఆయన ప్రవేశపెట్టినటువంటి మేనిఫెస్టోలోని ఇటువంటి కార్యక్రమాలు కానీ అన్ని చూసుకున్నట్లయితే రమారమి 612 వాగ్దానాలను నేను ముఖ్యమంత్రిగా అధికారంలోకి వస్తే ఈ వాగ్దానాలను అమలుపరిచి మీ యొక్క జీవితాల్లో మంచిని తీసుకొస్తాను, వెలుగుని తీసుకొస్తానని చెప్పిన వ్యక్తి. పట్టుమని 612 వాగ్దానాలలో పట్టుమని ఒక 10 అమలు జరపడం అనే సంగతి దేవుడు ఎరుగు. ఇది సంపూర్ణంగా ఏ విధమైనటువంటి షరతులు లేకుండా చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన నేను లబ్ధి పొందానని చెప్పుకోవటానికి అర్హత ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమం ఏ ఒక్కటి కూడా లేనటువంటి పరిస్థితి. మీ రేపల్లె నియోజకవర్గం ఎలా ఉండబోతుంది? అనేక మంది ఇంకా వెనుకబడిన కార్యక్రమాలు ఉన్నారు, వారందరికీ కూడా ప్రాధాన్యత దక్కుతుందా? మొత్తం మీద గతంలో ఇచ్చిన హామీలను మీరు రేపల్లెలో ఏ విధంగా ఉండబోతుంది? రేపల్లె నియోజకవర్గానికి సంబంధించి నిరంతరం ప్రజల్లో ఉండేటువంటి వ్యక్తిగా గత 30 సంవత్సరాల నుంచి ప్రజా జీవితమే ప్రధానమైన ఎజెండాగా గడుపుతున్న వ్యక్తిని 6 పర్యాయాలు శాసనసభలో పోటీ చేయటం, మరలా 7వ పర్యాయం రేపు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి నేను. ఈ తరుణంలో రాజకీయాల్లో గెలుపుకోవడం సహజం. ఇవాళ నియోజకవర్గ ప్రజలు మొత్తం ఆలోచిస్తున్నారు. 2014 ఎన్నికల్లో రమణారావు గారు ఓడిపోవటం వల్ల మనం ఎంత నష్టపోయాం అనే దానికి ఇవాళ నియోజకవర్గ ప్రజలు మొత్తం కూడాను నా యొక్క నాయకత్వానికి, నాకు అండగా నిలబడటానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. దానికి నిదర్శనం ఈ 5 సంవత్సరాలలో ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం ప్రభుత్వ నాయకుల యొక్క శాసనసభ్యుడు కానివ్వండి, వాళ్ళ యొక్క నాయకులు కానివ్వండి, కార్యకర్తల యొక్క నిర్వాకాల వలన విసిగి వేసారిపోయినటువంటి పరిస్థితి. ఎన్నికల ముందు కూడా అల్లజడి సృష్టించాలని కూడా చూస్తున్నారు. మనం చూడొచ్చు, పులివెందులో సొంత బాబాయ్ వివేకానంద రెడ్డిపై హత్యాయత్నం కూడా జరిగింది. వీటిని ఎలా చూస్తున్నారు? అది ఈ మాటల్లో చెప్పేది కాదు. ఈ రాష్ట్రం మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారు కక్ష కట్టినటువంటి కుటుంబం ఏదైనా ఉందంటే, అంతమందించాలి వీళ్ళనైనా ఆలోచన చేసిన కుటుంబం ఏదైనా ఉందంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం. 99 ఎలక్షన్స్ టైంలో బహుశా ఆ టైంలో రాజశేఖర రెడ్డి గారు తండ్రి గారు రాజారెడ్డి గారిని హత్య చేయించడం జరిగింది. చేసిన వారు ఎవరంటే పూర్తిగా తెలుగుదేశం పార్టీ నాయకులు. హత్య అనంతరం వారికి అందలాలు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రావడం కానీ ఎమ్మెల్సీలని ఇంకోటి పదవులు కట్టబెట్టినటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? మీ సత్యలత నిరూపించుకోండి, మీ యొక్క నిజాయితీ నిరూపించుకోండి, మీరు మాట్లాడుతున్న ప్రతి పదానికి కూడాను వాస్తవాలు బయట ప్రపంచానికి తెలియాలంటే సిబిఐ దర్యాప్తు చేయించి ఆదేశించని అడుగుతున్నారు. కానీ దాన్ని పక్కకు వదిలేసి నీకు సంబంధించినటువంటి అధికార బృందంతో ఒక సిట్ అనే పేరుతో ఒక దర్యాప్తు సంస్థను వేసి చేతులు దులుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు చంద్రబాబు నాయుడు గారు. ఇది సరైన విధానం కాదు. ఈరోజు ప్రజాక్షేత్రంలో నువ్వా నేనా అని తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. తప్పనిసరిగా ప్రజాక్షేత్రంలో కానివ్వండి, ఆ భగవంతుని నిర్ణయానుసారంగా కానివ్వండి, తగిన మూల్యం నువ్వు చేసిన దుర్మార్గాలకు చెల్లించుకోక తప్పదని చెప్పిన మాత్రం స్పష్టంగా తెలియజేస్తున్నాం. చూడొచ్చు, ప్రజలంతా కూడా రాజన్న రాజ్యం కోరుకుంటున్నారని. ఇప్పుడు జరుగుతున్న యుద్ధంలో మొత్తం జనబలానికి ధనబలానికి జరుగుతున్న ఎన్నికలని